ఎత్తుకలరి అద్రా ఆడకుర్ర ఆడకుర్ర అంటే ఇదా మస్తు ఓ పెద్ద ఓ క్రికెటర్లకు ఆడిర్రు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మేము కూడా బాగున్నామండి. చాలా రోజులైంది ఇట్లా అంటే వీడియోస్ చేయక, ఎందుకంటే వాయిస్ కూడా చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఊళ్ళోకి వెళ్తే నాకు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఇంకా అవన్నీ కాబట్టి కొంచెం ఇంకా అలాగా మీరు అందరు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బట్ ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇంకా అప్పటిదాకా ఫుల్గా విపరీతంగా ఎండ ఉండే అమ్మ వాళ్ళ ఇంటి ముందర. ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంది కదండి. ఇంకా అప్పుడే కొంచెం ఉరుములతో మెరుపులతో అట్లా ఒక చినుకులు వర్షం పడతా ఉంటే ఆ వర్షానికి ధీరజ్ని మా చెల్లి ఇద్దరు క్రికెట్ ఆడుతున్నారు. సర్లే మనం కూడా చేద్దామని వెళ్తే దారుణం జరిగిపోయింది. ఊహించలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఎవరో కాదు ఇక నా కొడుకే నా మీద పగబట్టి వేసిండు అన్నమాట. మా చెల్లెని వేయమని నేను చెప్పాను. మా చెల్లె దగ్గర బాల్ లాక్కొని వీడు వేసాడన్నమాట. మనకు అసలే జాయింట్స్ పెన్ను, ఈ పెను ఆ పెను అసలు మాటల్లో చెప్పలేను. నేను కూడా అసలు అనుకోలేదు. అది స్టంపర్ బాల్, మామూలు ప్లాస్టిక్ బాల్ ఆ టైపు స్టంపర్ ఉంటే వేరే ఉంటుండే. బట్ ఇది స్టంపర్ బాల్ కాదు, ఏమంటారు సిమెంట్ బాల్ లాంటి కర్క్ బాల్ ఉంటే చూసిరా, ఆ బాల్ అన్నమాట. బట్ దారుణం అండి. అబ్బా, నేను అస్సలు అనుకోలేదు ఇలా సిచ్యువేషన్ అవుతుందని. కానీ నాకు ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో లక్కీని కేర్ చేసుకొని నన్ను నేను కేర్ చేసుకోవాలంటే నాకు చాలా చాలా డిఫికల్ట్ టైంలో ఇలా అవ్వడము నిజానికి అసలు చెప్పలేను. నేనైతే ఏడుపు వస్తూ ఉంది. బట్ ఏం చేస్తాము, ఈ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. ఇంకా అప్పుడేమో అట్లా నవ్వుతున్నాను, అప్పుడు తెలియలేదు. కానీ ఇంకా ముందరైతే టూ మచ్. ఇది జరిగి కూడా 2-3 రోజులు అవుతుంది. బట్ ఏదైనా కానీ చాలా జాగ్రత్తనే ఉండాలి. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత నాకు అర్థమైపోయింది. తీస్తున్నా ఏయ్ దగ్గరగా చేస్తావేంద్రా? ఏయ్ ఏయ్ మళ్ళీ వెనక ఉరుకుతాడు. ఏయ్ 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 ఏయిరా. ఇట్లా ఎప్పుడుదా బాల్ పట్టుకుని అట్లా ఉండాలి అయ్యా. అమ్మా ఏయ్ ఏయ్ అబ్బా అండ్ ఇంకా ఇదన్నమాట నా పరిస్థితి. అమ్మా అసలు ఎట్లా అంటే బాల్ ఇట్లా వెయ్యగానే దెబ్బకి ఇట్లా బుగ్గ లెక్క వచ్చింది. బట్ అసలు నేను కూడా ఊహించలేదు. అసలు తాకినప్పుడే కొంచెం అట్లా అనిపించింది. కానీ తర్వాత ఇంకా ఆ నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నమాట నొప్పి విపరీతంగా. ఇంకా మా అమ్మ బాధ చెప్పలేము. నీకున్న సిచ్యువేషను, నీకున్న బాధల్లో ఇదొక పెద్ద బాధ. ఇంకా ఏంది అని మా అమ్మ అసలు మామూలుగా లేదు బాధ మా అమ్మకైతే. ఎందుకంటే లక్కీని ఇప్పటికే నువ్వు అన్ని జాయింట్ పెయిన్స్ అంటున్నావు చూసుకుంటూ, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి అమ్మ బాధ మాటలు వచ్చిండా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. కాలు పని అయిపోయింది. కుట్టుకుంటా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. కింద 2 పోర్షన్లు అట్లుంటాయి. అమ్మ వాళ్ళ ఇల్లు పైన చూసేసి వచ్చినాం. కాలు అయితే విపరీతంగా ఫ్రెష్ అప్ ప్లేస్ అయ్యి ఇటు వచ్చినాం ఇల్లు చూడ్డానికని. ఇది ఒక బెడ్రూమ్, సింగిల్ పోర్షన్. కరెంట్ బిల్ 1182. ఇది ఎన్ని నెలల డ్యూస్ కాసి 670.
ఇంకా రుద్రింగ్లో ఉన్న నాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఇంకో ఇల్లు, ఈ ఇల్లు కాక ఇంకో ఇల్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంకా బయటికి వెళ్ళి ఇవన్నీ ఎక్స్రే తీపిద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఆ ఫెసిలిటీ లేదన్నమాట. ఇంకా అందుకని ఈ బ్యాండేజ్తో సరిపెట్టుకుందాం అని చెప్పేసి ఇది తీసుకొస్తే, ఇది కూడా డూప్లికేట్ ఉంది, అంత ఒరిజినల్ క్వాలిటీ ఏం అనిపించలేదు. బట్ ఏదైనా కానివ్వండి ఆ పెయిన్ మామూలుగా లేదు అసలు. ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది, కానీ ఇంకా అంటే ఉంటుంది ఒక 4-5 days మేబీ ఉంటుంది, దాని తర్వాత చూడాలి. మన ఇంట్లో ఒరిజినల్ అది 10/. అందుకే డూప్లికేట్ ఇచ్చింది. కానీ ఇంకా ఆ కాలుకి అయితే అండి జస్ట్ మనం ఇలా ఏళ్ళు టచ్ చేసినా కానీ నొప్పి, విపరీతమైన నొప్పి అన్నమాట. ఇంకా పట్టి అలా కడతా ఉంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. పైకి అలా నవ్వుతున్నాను అమ్మ బాధకి, ఎందుకంటే నేను ఎక్కువ ఫీల్ అయితే అమ్మ కూడా డిసప్పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే మా అమ్మ కొంచెం నాకంటే ఇంకా సెన్సిటివ్, తిడుతూనే ఉంటుంది కానీ లోపల లోపల బాధ ఫుల్ ఉంటుంది అమ్మకి. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ కోసం లోపల పెయిన్ ఉన్న భరిస్తూ పైకి నవ్వుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ లేదు కాబట్టి పేరెంట్స్కి ఎంతైనా బాధనే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే ఇంకా కామారెడ్డికి వెళ్దాము. ఇంకా నాకు కూడా కొంచెము కాలేజ్లో అసైన్మెంట్స్ ఇంటర్నల్స్ ఉన్నాయి, వెళ్ళాలని చెప్పేసి ఇంకా ముందు రోజే మా మరిది కూడా వచ్చిందన్నమాట. మొత్తానికైతే ఆఫ్టర్నూన్ మేము పడుకొని లేసేసరికి అమ్మ వచ్చేసి ఇంకా వంట చేసి రెడీ చేసింది, చికెన్ కర్రీ అండ్ బొబ్బర గుడాలు, రైస్ ఇవన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. లక్కీకి అందరం కూడా ఫస్ట్ కొంచెం స్నాక్స్ తినేసి ఇంకా వెళ్ళడానికైతే రెడీ అయిపోదామని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా అమ్మ అయితే ఎంత రిస్క్ అయినా చేస్తూ ఉంటుందండి, ఏదో ఒకటి వండుతూనే ఉంటుంది. వస్తావా సిద్ధు, మేము పోతున్నాం, వస్తావా? రావా? పెద్దనాన్న పిలువు, కారపోదాం. పెద్దనాన్న పోదామను. పెద్దనాన్న పోదామా? ఏం పుస్తకం? కారు వస్తావా నువ్వు? పెద్దనాన్న కారు వస్తావా? మేము పోతున్నాం, కార్లకి తెచ్చుకొచ్చి పోతున్నాం. మొత్తానికి సర్దేసుకొని లక్కీ గారు కూడా రెడీ అయిపోయి కూర్చుని చూపిస్తా. సిద్ధు బాయ్, పోతున్నా, టాటా. కిసి పెట్టావా నాకు? పొట్టుడు ఎందుకురా, పప్పియావా? చెప్పు పెద్దమ్మ బాయ్ అను. పెద్దమ్మను చెప్పు, పెద్దమ్మ బాయ్ అను. పెద్దమ్మను నువ్వు పెద్దమ్మ అంటలేదు, పెద్దమ్మను. ఏముందిరా, ఓ చూపియా పోను. లక్కీ కూడా రెడీ అయిపోయి వద్దు లొల్లి, దీని లాగ్ చేయట. లక్కీ బాయ్. లక్కీ పోదామా? లక్కీ ఓయ్ లక్కమ్మ పోదామా? వెళ్ళిపోదామా? ఓకే బాయ్. అండ్ ఇంకా ఫైనల్గా అయితే లగేజ్ అంతా సర్దేసుకున్నాము. అన్నీ సర్దేసుకున్న తర్వాత లక్కీ గారు చైర్ మర్చిపోయామన్నమాట. ఫస్ట్ గుర్తుకు లేదు, దాని తర్వాత దాన్ని మైన అడ్జస్ట్ చేసి సెట్ చేస్తున్నాడు. ఇంకా లగేజ్ అయితే విపరీతంగా ఉండింది. లగేజ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవకాయ, కారము, పచ్చిమిర్చి అంటున్నా, చింతపండు, ఇలాంటివన్నీ ఇంకా ఏవేవి ఉన్నాయో అమ్మ వాళ్ళకి ఏమేమి పండినాయో అవన్నీ సమ్మర్లో పెడతా ఉంటారు. ఇంకా అందుకని అవన్నీ కొంచెం పట్టడం కొంచెం కాస్త ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళందరికీ టాటా బై బై చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా లక్కీ గాడు ఫుల్ ఖుషి అవుతుండు. ఆల్మోస్ట్ 12 days తర్వాత మళ్ళీ కామారెడ్డికి అయితే వస్తున్నాము. నాకు కూడా వదిలిపెట్టి రాబుద్ధి కాలేదు, కాకపోతే ఓన్లీ కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మాత్రమే వచ్చాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనకు కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి అక్కడ ఉండడమే బెస్ట్ అని నాకు అనిపించింది. కానీ ఈ సిచ్యువేషన్ కూడా అనుకూలించలేదు, ఎందుకంటే కంపల్సరీ ఇంటర్నల్స్కి అయితే అటెండ్ అవ్వాల్సిందే, తప్పదు. ఇంకా అందుకని చెప్పేసి పైగా ఇంకా రికార్డ్స్ రాయాల్సి ఉంది, ఎందుకంటే అసైన్మెంట్ రికార్డ్స్ ఇంకా అవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే కాబట్టి అందుకని చెప్పేసి 2 రోజుల ముందు వచ్చామన్నమాట. యాక్చువల్గా మేము ఇది వచ్చేసి బుధవారం రోజు అయితే, వెనస్డే రోజు అయితే కామారెడ్డికి వచ్చాము. ఇంకా అలాగా వస్తూ ఉంటే ఇవన్నీ మా ఊరు వాతావరణము సూపర్గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వీడియో చూడండి, సూపర్ ఉంటుంది అసలు. ఈ మధ్య కాలంలోనే ఈ డాంబర్ రోడ్ అనేది అయ్యింది.
బట్ ఈ 9 కిలోమీటర్స్కి మేము నానా కష్టాలు పడి ఈ 9 కిలోమీటర్స్ కోసం 90 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడైతే ఆ స్ట్రగుల్ తప్పిందన్నమాట. అది కూడా హాఫ్ వరకే ఉంటుంది ఈ రోడ్డు, దాని తర్వాత మట్టి రోడే ఉంటుంది. చూడాలి మరి వర్షాకాలంలో కూడా ఇలా కంటిన్యూ అవుతుందా లేదా, ఇంకేమన్నా మధ్యలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయా చూడాలి. ఇక్కడ నుంచి వచ్చేసి మట్టి రోడ్ ఉంటుంది. బట్ అది ఏదైనా కానీ పుట్టింట్లో బ్యాక్ టు బ్యాక్ నా వీడియోస్ అన్నీ చూసారు కదా, సూపర్. అసలు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, మీరందరూ కూడా చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించింది మరి. ఫైనల్లీ ఎలాగో అలాగైతే ఇంటికైతే ఎక్కేసేసిన. ఇక ఇరిగిపోయిన కాలుతో ఎంత కష్టంగా ఎక్కినా అంటే చెప్పద్దు. ఇక పైగా 5 ఫ్లోర్లు అంటే మాటలా, కానీ తప్పలేదు కదా. ఆఫ్టర్ 12-13 డేస్ లాస్ట్ ఫ్రైడే ఏం పోతే మళ్ళీ లక్కీ కష్టపడి ఎక్కుంటూ వస్తుంది. లక్కీకి చూపిస్తారండి. లూషీ లేవు, అడ్డం లేవు. ఎక్కడ్రా లక్కీ? అటు పోడట. ఓకే ఓకే ఆగు తెద్దాం, తీసుకొస్తాడు, ఆగు జరా. లక్కీ లక్కీలు లక్కీ గారి ప్రపంచం మళ్ళీ వచ్చేసింది. ఒక్కొక్కసారి 2 మెట్లు ఎక్కుతుంది. ఊరు నుంచి వస్తూ వస్తూ కర్రీ చేసింది. కర్రీ కొంచెం కింద ఒలికిపోయింది. ఇది చికెన్ కర్రీ చేసి పంపించిందమ్మ. ఇవన్నీ సర్దాలి. ఇంకా అన్నము కూర 2 పంపించింది. అక్కడ రైస్ తినాలి. లక్కీ వాళ్ళ నాన్న రిలాక్స్ అవుతారు. వచ్చి రాగానే ఇదంతా క్లీన్ చేసిన. ఇంకా ఆవకాయ పచ్చడి, అండ్ ఇంకా ఫైనల్గా అయితే అమ్మనే అన్నీ పంపించింది. అన్నము కూర అన్నీ వండి పంపించింది. ఎందుకంటే నైట్ వెళ్ళే వరకే నైట్ అవుతుంది, మీరు ఎప్పుడు వండుకొని తింటారని చెప్పేసి వంట చేసి పెట్టింది. కాబట్టి ఇంకా ఇలాగా వచ్చి రాగానే కొంచెం అలా అంతా సర్దేసుకొని ఇంకా దాని తర్వాత అయితే భోజనాలు చేసి పడుకుందామని చెప్పేసి తింటా ఉన్నాము. నేను చెప్పాను కదా నాకు రికార్డ్స్ రాయడం ఉందని చెప్పేసి. ఇంకా నేను రాస్తా ఉంటే లక్కీ గాడు వచ్చి ఇక ప్రేమ ఒలక వస్తుందన్నమాట. ఇంకొక పక్కన లెగ్ పెయిన్, కూర్చోలేని సిచ్యువేషన్. బట్ రాయాలి, తప్పదు కదా మార్క్స్. మళ్ళీ మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి, త్వరలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఇంతకీ ఎల్ఎల్బి రిజల్ట్స్ వచ్చినాయా, రిజల్ట్లో నేను పాస్ అయినా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ అది మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ఇక నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ ఒక రికార్డ్ అన్న రాద్దాము. ఊరికి వెళ్ళే ముందు 2 రాశాను, ఓవరాల్గా 5 ఉంటాయి కాబట్టి ఈ 3 రాయాలి కదా అని చెప్పేసి రాస్తూ ఉన్నాను. ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.